గద్ద దాదాపు 70 సంవత్సరాలు జీవించగలుగుతుంది. అయితే అన్ని సంవత్సరాలు జీవించడానికి, సమస్యలను అధిగమించడానికి అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి ముక్కు బాగా పెరిగిపోయి, వంగిపోయి, ఆహారాన్ని పట్టలేక నిరుపయోగంగా మారిపోతుంది. ఈకలు పెద్దవై మందంగా మారి ఒకదానికొకటి అంటుకుని ఎగరడానికి అనుకూలించం. ఇప్పుడు గద్దకు రెండే దారులు. ఒకటి, ఆ సమస్యలను, బాధలను తట్టుకోలేక చచ్చిపోవడం. 2, ఆ క్లిష్టమైన సమస్యలను అధిగమించి సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టడం. దానికోసం గద్ద ఎత్తైన శిఖరంపైకి చేరి అపసవ్యంగా, నిరుపయోగంగా ఎదిగిన తన ముక్కును ఒక రాయికేసి కొట్టి కొట్టి విరగ్గొట్టుకుంటుంది. గోళ్లను కూడా రాయికేసి రాసి రాసి పదును పెట్టుకుంటుంది. వాడిగా మారిన ముక్కు, పదును తేలిన గోళ్ల సహాయంతో అడ్డంగా, అపసవ్యంగా పెరిగిన ఈకలను ఒక్కొక్క దాన్ని పీకేసుకుంటూ పోతుంది. ఈ కఠినమైన పని పూర్తి చేసుకోవడానికి గద్దకి దాదాపు 150 రోజులు కష్టపడుతుంది. కొత్త గోళ్ళు, ఈకలు, పదును తేలిన ముక్కుతో కొత్త జీవితం మొదలు పెడుతుంది. మరొక 30 సంవత్సరాలు ఆకాశంలో విహరిస్తుంది. జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే మార్పుకు సిద్ధంగా ఉండాలి. పాత జ్ఞాపకాలు, చెడు అలవాట్లు వదులుకోవాలి. అవన్నీ ప్రతికూలమైన ఈకల వంటివి. వాటిని వదిలించుకుంటే కొత్త మంచి జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. గుడ్ లక్.